హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం బ్రెడ్ మలై టోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బ్రెడ్ మలై టోస్ట్ అంటే స్వీట్ అండి. ముందుగా బ్రెడ్ ముక్కలను అంచులు కట్ చేసేసుకొని ఒక్కొక్క బ్రెడ్ని 4 ముక్కల్లాగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేసి హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క బ్రెడ్ ముక్కల్ని అందులోకి వేసుకోవాలి. వేసుకుని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా కలర్ వస్తే మాడిపోతాయండి. సో లేత బంగారపు కలర్లో వచ్చేలా టోస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయి. అమ్మో ఇంత క్రిస్పీగా మాకొద్దమ్మో అనుకుంటే కొంచెం లైట్ కలర్ వచ్చేలాగా ఉంచుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలా అన్ని బ్రెడ్ ముక్కల్ని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత మలై తయారు చేసుకుందామండి. ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో ఒక గ్లాస్ పాలైతే పోసుకోవాలి. మనకి ఎంతో కాదు కాబట్టి నేను ఒక 7 పీసెస్ 8 పీసెస్ వచ్చేలా చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ పాలైతే తీసుకున్నానండి. అలా గ్లాస్ పాలు తీసుకున్న తర్వాత అవి బాగా మరిగిన తర్వాత ఒక హాఫ్ బౌల్ మిల్క్ పౌడర్ని అంటే పాల పొడినండి, కిరాణా షాపుల్లో దొరుకుతుందండి. సో అవైలబుల్గానే ఉంటుంది. మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. అమ్మో మిల్క్ పౌడరా మా వల్ల కాదు అనుకుంటే ఈ పాలని దగ్గరికంటే ఉడికించుకొని కూడా చేసుకోవచ్చు. సో ఇలాగా మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత అందులో ఒక 2 స్పూన్స్ షుగర్ అయితే వేసుకోవాలి. అంటే లైట్గా స్వీట్ కోసం అండి. మాకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 3 స్పూన్స్ వేసుకోండి. ఇలా దగ్గరికంటే ఉడికిన తర్వాత ఒక స్పూన్ నెయ్యిని వేసుకుని ఇంకొంచెం దగ్గరికంటే ఉడికించుకున్న తర్వాత మలై అనేది రెడీ అయిపోతుందండి. సో ఇలా నెయ్యిని వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మొత్తం అంతకి అంటేలాగా ఇలా చూపించిన విధంగా అంచులు కూడా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా దగ్గరికి ఉడికేంత వరకు ఉంచుకొని ఇదిగోండి ఇంక మలై అయితే రెడీ అయిపోయిందండి. సో ఇలా దగ్గరికంటే వచ్చిన తర్వాత మలైని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేయాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని ఒక కప్ బెల్లాన్ని వేసుకుని అందులో 1.5 అంటే 1.5 వాటర్ అయితే పోసుకుంటున్నానండి. 1.5 పాకం ఎక్కువైపోతుందేమో అనుకుంటే 1 పోసుకోండి. మనకి పాకం మన బ్రెడ్ ముక్కల్ని వేయించుకోవాలంటే టేస్ట్ కోసం 2 ఇలాచీలు కూడా వేసుకున్నానండి. సో అది దగ్గరికంటే వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో పాకం దగ్గరికంటే వచ్చిన తర్వాత ఎప్పుడు అయ్యింది అనుకుంటారా? సో అది మనం తీగ పాకం అంటారు కదండి, అంత తీగ పాకం దాకా అక్కర్లేదు. చూడండి అలా అంటినట్టు ఉండేంత వరకు ఉంచుకుని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదండి, ఈ బ్రెడ్ ముక్కల్ని పాకంలో వేసేసుకోవాలి. ఇలా వేసుకుని జస్ట్ 2 మినిట్స్ అండి, అంటే ఆ పాకం ఆ బన్నని పీల్చుకునేంత వరకు అలాగా డిప్ చేసి మళ్ళీ అవి తీసేసి ఇంకో ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలాగా మనం వేయించుకున్న బ్రెడ్ ముక్కలన్నిటిని ఇలాగా పాకం పట్టించి తీసేసుకోవాలండి. సో ఇక్కడ మనం అన్నీ మంచిగా వాడుతున్నామండి. బెల్లం మంచిదే, పాలు మంచిదే, బ్రెడ్ మంచిదే, అన్నీ మంచివే అండి హెల్త్కి. సో మిల్క్ పౌడర్ అంటారా, అది కూడా మంచిదే కానీ టేస్ట్ కోసం వేసామంతే. అది వద్దు, మిల్క్ పౌడర్తో వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. సో ఇలాగా అన్నీ డిప్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇలా పాకంతో ముంచిన బ్రెడ్ ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలాచీ వాడడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇదిగోండి పాకం అయితే ఫుల్గా డిప్ అయిపోయింది. ఇదిగోండి మలై ఉంది కదా, ఇప్పుడు మనం జస్ట్ స్వీట్ని అయితే రెడీ చేసేసుకున్నాం. ఒక బ్రెడ్ ముక్క మీద ఒక స్పూన్ మలాయిని పెట్టుకుని మనకి ఎంత ఇష్టమైతే అంత అది పట్టినంత మలాయిని పెట్టుకుని ఇంకొక బ్రెడ్ ముక్కని దాంతో డిప్ చేసేయాలి. ఇలా స్టిక్ చేసేస్తే మనకి రెడీ అయిపోయిందండి బ్రెడ్ మలై టోస్టీ. సో చూడ్డానికి ఎంత బాగుందో, నూరూరిపోతుంది కదండి. ఒక్కసారి రెడీ చేసి టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పటి వరకు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ సో మచ్.